కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తిరుపతిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం బొమ్మల కరుణాకర్ రెడ్డి నల్లా దుస్తుల్లో ఏ విధంగా అయితే మొత్తం తిరుపతి వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొనడం కూడా జరిగింది. అభినయరెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఏ స్థాయిలో పాల్గొనేది కూడా తెలుసు. దాదాపు 2 ఏళ్లకు సంబంధించి 2 ఏళ్లు అవుతుందంటూ కూడా వైసీపీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. మనతో మాట్లాడడానికి బొమ్మల కరుణాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన పడదాం. సార్, మీరేమో వెన్నుపోటు అంటున్నారు, వాళ్ళేమో సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకలాగా? ఏంటి ఇందులో ఉన్నటువంటి తేడా? చంద్రబాబు 2 సంవత్సరాల పరిపాలనంతా మోసము, దగ, వంచన, వెహికల్తోనే కొనసాగింది. ఆయన ఎన్నికలప్పుడు 143 హామీలు ఇచ్చి 6 సూపర్ 6 పథకాలకు నేను వచ్చిన వెంటనే అమలు పరుస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 4.5 లక్షల కోట్ల కంటే నేను మరింత ఎక్కువగా ఇస్తాను, అవి ఆపకపోగా మరిన్ని పథకాలు చేస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేసి ప్రజల మీద వల విసిరి చేపలు వల విసిరినట్టుగా ఓట్ల గాలం వేసి వాళ్ల చేత ఓట్లను తీసుకొని 2 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల ఆశలను తుంగలోకి తొక్కి వికటాట్టహాసం చేస్తూ ఈ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన పరిపాలన మీద, ఆయన వ్యక్తిత్వం మీద మాట్లాడటానికే కాలం గడుపుతూ ఈరోజు కూడా తిరుపతిలో ఆయన సభ పెట్టినాడు. 50,000 మందితో బహిరంగ సభనని అక్కడ వాళ్ళు వేసినటువంటి షెడ్లు 15,000 మంది కూడా కూర్చొని షెడ్లను వేసినారు. అది కూడా ప్రజలకు ఒక్కొక్కరికి 500 రూపాయలు డబ్బిచ్చి బిర్యానీ ప్యాకెట్లతో వాళ్లను తోలుతున్నారు. ఈ రోజు కూడా చంద్రబాబు మాట్లాడబోయేటువంటి ప్రతి మాట అబద్దం, వంచన, మోసం, ద్రోహం. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప మరొకటి ఉండదు. ఇంకా వాళ్ళు మాట్లాడలేదు, చంద్రబాబు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, కానీ మీరు అప్పుడే అవన్నీ అబద్దాలని ఎలా చెప్తారు? చంద్రబాబు 2 సంవత్సరాలుగా మాట్లాడేటువంటి అబద్దాలే కనుక ఈ రోజు కొత్తగా నిజాలు చెప్పేటి ఏమీ ఉండవు. నిజాలు మాట్లాడడం ఆయనకు చేత కాదు. ఆయన తిరుపతిలో సభ పెట్టాడు, విజయోత్సవ సభని. అదే తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీ ఎంత స్థాయిలో ఈ రోజున కదం తొక్కుతోంది అనటానికి దీనికంటే మించి ఉదాహరణ మరొకటి లేదు. వాలంటరీగా విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చి చంద్రబాబు ఈ 2 ఏళ్ల పాటు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అని అదే తిరుపతిలో ఆయన ఎక్కడైతే విజయోత్సవ సభ జరుపుతున్నాడో అక్కడే ప్రజలు దీనికి సమాధానంగా ఈ ప్రదర్శన చేస్తున్నారు. ఇది కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. అయితే చంద్రబాబు వెన్నుపోటు 2 ఏళ్లు అంటూ కూడా నల్ల దుస్తులతో వెళ్తున్నటువంటి పరిస్థితి. గత 2 ఏళ్లుగా చంద్రబాబు చెప్పినటువంటి అన్ని కూడా అబద్దాలే. ఈ రోజు సమావేశంలో కూడా ఇదే రకమైనటువంటి అబద్దాలని చెప్తారంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తిరుపతిలో ఈ ర్యాలీ అనేది అయితే నిర్వహిస్తుంది. ఓవైపు భారీ ఎత్తున అభినందన సభ జరుగుతుంటే, ఒకవైపు విజయోత్సవ సభ జరుగుతుంటే అంతే స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దానికి కౌంటర్ గా కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు పాలనకు 2 ఏళ్లు వెన్నుపోటుకు సంబంధించి కూడా ఒక ర్యాలీ అనేది కూడా నిర్వహిస్తారు. కెమెరా పర్సన్